టు సోను స్వాతి వ్లాగ్స్. ఈ రోజు మా ఇంటికి మా ఫ్రెండ్ ఎప్పుడు అంటుంటా కదా సుబ్బు అని, ఆమె వంట చేస్తుంది. ఎప్పుడు వచ్చినా ఇది డ్యూటీ అయితే తప్పదు అనుకో. హాయ్ చెప్పు. సండే వ్లాగ్ ఎప్పుడు వచ్చినా ఈమె డ్యూటీ ఇదే అనుకోండి. మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఇప్పుడే ఇగో ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసింది, నూనెలో బాగా ఫ్రై చేసి దాని తర్వాత చికెన్ వేసింది. అంటే ఎక్కువ మటుకు అయితే మేము మటను ఫిష్ అలాంటివన్నీ ఏం తినాలన్నమాట, చికెన్ మాత్రమే తింటుంది. సాల్ట్ వేస్తుంది. ఇదేమో చికెన్ ఫ్రై అనమాట. రెండు వేసుకొని తింటామని. బిర్యానీ అంటే వద్దు, ఊరికే బిర్యానీ తిని వేసి వచ్చేసింది. చికెన్ ఫ్రై చికెన్ కర్రీ చేస్తుంది. వెళ్ళగమ్మా. మొన్ననే ఎవరో ఇంటికి పోయిందంటే చెయ్యి, ఇగో చెయ్యి చూడండి ఎంత లావు కట్ అయిందో, సగం పడ కట్ అయిపోయింది. సో మళ్ళీ అక్కడ పోయి చెయ్యి కట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఏదైనా సురుకు తగిలించుకుంది అనుకో, అక్కడ పోయి చెయ్యి కట్ చేసుకున్నా ఇక్కడికి వచ్చి సురుకు పెట్టుకున్నా అని చెప్పేసి మళ్ళీ అంటది. అసలైతే నేను వ్లాగ్ గురించి మర్చిపోయాను. అయ్యో వీడియో తీయచ్చు కదా, ఏం చేస్తున్నావు కదా, కూర్చున్నావు కదా, నిల్చున్నావు కదా అని చెప్పేసి తను దమ్ చేసింది అనమాట. ఏం చేయాలని ఆలోచిస్తుంది. అది అలా పడిపోయాం కదా. స్వాతక్క వాళ్ళ ఇంటికి వచ్చి సుభద్రక్క వంటలక్క పెడుతుందిలే. మన మాటలు కూడా కట్ చేయాలి, ఎందుకంటే పక్కన ఆ సౌండ్ ఈ సౌండ్ అన్నీ వినపడతాయి కదా. టమాటా కొత్తిమీర పుదీనా అన్నీ వేస్తుంది అనమాట. అన్నం అవుతుంది, నేనే పెట్టేసినాం. వేడి అన్నం, ఉడుకుతున్న చికెన్, మగ్గుతున్న చికెన్. చుట్టూ గిత్తతో వేసుకుంది, ఈడు రాకుండా చుట్టూ ఈడు దాకా వేసుకుంది. ఇప్పుడు మళ్ళీ షాపింగ్కి వెళ్తాం అనమాట మేము. తెలిసిన మొత్తం తిరుగుతాం. అది కూడా ఒక వ్లాగ్ ఉంటుంది చూడండి. అది కలపకుండా కలుగుతుందిలే, తిరుగుతుంది అది. ఆమె తీసుకురండి, ఆమె అవసరం లేదు. అది సరే ముసాకు పోయి దీన్ని కడికేరా. చికెన్ ఫ్రైలో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలన్నమాట. అంటే చికెన్లో ఉన్న మొత్తం వాటర్ అంతా మొత్తం వెలికిపోయిన తర్వాత ఇప్పుడు ఒక గరిట ఆయిల్ వేసింది. ఆయిల్ కొంచెం ఎక్కువ తింటాను అనమాట ఇవే, అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ. ఎందుకు చెప్తావు తల్లి, మా వాళ్ళు వీడియో చూస్తే నిజం అనుకుంటారు. నేను ఆయిల్ వాడాను. వాడుతున్నాడు చికెన్ కర్రీ కూడా సేమ్ ప్రాసెస్లో చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అది మా అల్లుడు సీన్ టీవీ. ఇప్పుడు ఏం చేయాలమ్మడు పాప? ఫ్రై ఇంకా మగ్గ పెడతావా? ఇదేది ఏమవుతుందేమో, మాడిపోతుందేమో వెళ్ళే లోపల. ఓ మూత మూతికి రంగు వేసుకొని వచ్చింది. ఇప్పుడు ఆన్ చేయి దీనికి. ఎట్లా చేస్తుంది నీకు ఎందుకు బాగా పెట్టకపో చెప్తాను నీ పని. పెట్టనే పెట్టండి. ఇప్పుడు టమాటాలు వేస్తాం. ముహూర్తం చూసుకుంటావు దానికి ఏమన్నా? కూర ఎగిరి మీద పడుతుంది వినయన్న. కూర ఎగిరి కాదు, మజాకు కాదు, మజాక్ కాదు అది. ఏమో మధ్యలో ఏమో గుమ్మరించి పెట్టింది అంతే. చూసుకో, చుట్టుముట్టు బిర్యానీ పెట్టినట్టు చికెన్ పెట్టి గరం మసాలా కారం ఎక్కువ ఉందా? స్పూన్ 1 స్పూన్ చాలు. చూసుకో, దీన్ని తీసుకో. సరే నేను పండగ వేసుకుంటుంది, అవి వేసుకొని కొడుతుంది. కారం వేసినాక ఎవ్రీ చికెన్ మసాలా, బాద్షా చికెన్ మసాలా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కలిపి వేసుకోవాలన్నమాట. అయిపోయింది ఫ్రైగా.
కొత్తిమీర పుదీనా వేస్తే ఫ్రై రెడీ. కూరకి 2 గంటలు పడుతుంది. ఇది లిప్స్టిక్ ఎంతమంది పెట్టుకుంది ముట్టుకి. ఆ లిప్స్టిక్ ఎందుకు అలా వీడియో తీసుడు చూస్తారా? నూనె ఎంత ఉందో అట్లా తట్టిస్తా అన్నమాట. నూనె ఇప్పుడు దీనికి రా వచ్చిన టమాటా మగ్గిపోయింది చూసినారా? చూసారా టమాటా అలా మధ్యలో వేసేసి చికెన్ పక్కకి జరిపేస్తే టమాటా మగ్గిపోతుంది అనమాట. ఇక చెంచతోటి దాన్ని ఇక మొత్తం గుడ్డేసేయాలి అనమాట. పెద్ద వేసేసేయాలి, గుద్దేసేయాలి. ఇప్పుడు దీంట్లో కూడా ఇంకా వేస్తుంది. ఇక అల్లం వేసిన మసాలా ఇలా కారం 1 టేబుల్ స్పూన్, ఆలు కారం 1 టేబుల్, మళ్ళీ మసాలా వేస్తుంది సేమ్ బాద్షా మసాలా. ధనాలు పొడి ఏ పొడిలు లేదా? వాసన గుమ్మాయిస్తుంది. నిజమా? మా ముక్కు పని చేయాలి. ఇప్పుడు వస్తుంది. సరిదేని నాకే వాసన వస్తుంది. దమ్మే మూత పెట్టు. ఈ మూత దమ్మే పెట్టినప్పుడు ఇది ఉందిలే. అది దమ్మే. ఇది తుమ్ముందే వంట పెడతాను. అరే ఏంటిది? అవసరం లేదా? పుదీనా, పుదీనా, కొత్తిమీర, కొత్తిమీర, చికెన్ ఫ్రై అయింది. చికెన్ ఫ్రై ఇస్ డన్. అంతే చూసేనా? మొత్తానికైతే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ ఇది అనమాట. ఆమె పూరి సగం తినేసింది, ఎల్క ఉరికింది. ఎలా ఉంది? సూపర్ ఉంది కదా? నేను ఎట్లుంది వినా తిని చెప్పు స్పందన. బాగుందా? నువ్వు చేసుకుంది బాగుందనే చెప్తావు, అవతల చెప్పాలి. బాగాలేదా? ఏదో అట్లా కదా. కారం ఉందా? అసలు లేదా? మంచిగా అయితే విన్ను బాగుందా? పడితే కొడుతుంది. అందరికి వేసిన నేనే వేసుకోలేదు చూసినావా? నన్ను కనీసం వేసుకొని తినని కూడా అంటలేరు వీళ్ళు. వీళ్ళు వీడియోలు మాత్రం తీపించుకుంటారు. వీడియోది అంట. వేడి వేడి అన్నం, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, పొద్దున చేసుకున్న పూరీలు తింటున్నా సుభద్ర. దిస్ ఈజ్ సండే బ్లాగ్. బాగుంది అత్తమ్మా? ఎట్లా చెప్తారా చేసింది? అది రైస్ కాలిపోతుందంట. సో ఇది సండే వ్లాగ్. ఇంకా పార్ట్ 2 కూడా ఉంది షాపింగ్ది. సో అది కూడా అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.